వణుకు వణుకు పుట్టింది. ఇవాళ మాత్రం నైట్ రచ్చ 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 మామూలుగా లేదు. పిల్ల మూవీ కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యింటే పెద్ద హిట్ అయ్యేది. మిస్టేక్ చేస్తారు, యావరేజ్ చేస్తారు మూవీని. స్టార్ రెబల్ స్టార్ అక్కడ మూవీ చూసుకుంటే ఫస్ట్ నుండి చాలా బాగుంది. ఫ్లాప్ చేశారు ప్రభాస్ అన్న. జై రెబల్ స్టార్. సినిమా క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్. 4K అద్దరు కొట్టేసి సినిమా క్లారిటీ అయితే రమేష్ అన్న రాంపేడ్ బాగానే ఉంటుంది. ఆ క్రేజ్ ఇట్లే ఉంటుంది. ప్రభాస్ అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా బ్రో. అప్పుడు ఫస్ట్ డే ఇదే దేవిలో ప్రభాస్ గారు, నేను, అనుష్క మొత్తం మా యూనిట్ అందరం చూసాం. అప్పుడు ప్రసీద చిన్నపిల్ల. ఇప్పుడు మళ్ళీ అదే దేవి థియేటర్లో 4Kతో చూస్తుంటే మళ్ళీ ఇవాళే రిలీజ్ అయింది ఆ సినిమా అన్నంత ఆనందంగా ఉంది. అందరి ఫ్యాన్స్ కానీ ఉత్సాహం చూసుకోవాలి. అన్ని చోట్ల నుంచి కాల్స్ చేస్తున్నారు, చాలా బాగుంది, ఏదో ఇవాళ రిలీజ్ అయినట్టుగా ఉంది సినిమా. చాలా సంతోషంగా ఉంది. గోపికృష్ణ మూవీస్ ప్రెస్టీజియస్గా, కృష్ణరాజు గారు ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రభాస్ని ఇలా ప్రజెంట్ చేయాలి జిల్లాలో అనేది ఆయన డ్రీము. అండ్ ప్రభాస్ ఆయనతో కలిసి చేయాలి, పెదనాన్న గారితో కలిసి చేయాలి అనేది ప్రభాస్ డ్రీమ్. ఆ రెండు ఈ సినిమాలో బిదిరి 15 ఏళ్ల తర్వాత గోపికృష్ణ మూవీస్లో చేసిన సినిమా ఎంతో తృప్తినిచ్చిన సినిమా. మేమేమనుకుంటే అది చేసాం, అది చేసేలాగా ప్రొడక్షన్ నరేంద్ర గారు, ప్రభు, కృష్ణరాజు గారు ఎంతో చేశారు. అన్ని సినిమా చూస్తుంటే ఎన్నో మెమరీస్, ఎన్నో గుడ్ మెమరీస్. సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ స్పెషల్ షోస్ ద్వారా ప్రభాస్ బర్త్డే జరుపుకుంటాం, చాలా ఆనందం. సో ప్రసీద విల్ క్యారీ ఫార్వర్డ్ ద లెగసీ ఆఫ్ గోపికృష్ణ మూవీస్. సందర్భంగా బిల్లా మళ్ళీ రిలీజ్ చేశాం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అన్నయ్యని డాడీని మళ్ళీ స్క్రీన్ పైన అలా చూసి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము.
చాలా బాగా అనిపించింది నాకు, అంతకంటే ఏం చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ.